హాయ్ అందరికీ, ఇవాల్టి వీడియో వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రై ఫ్రూట్ లడ్డు. దీని తయారీ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి 50 గ్రాముల గోందు తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ వీడియోలో చూపించిన విధంగా పాపయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరికొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని కప్పు బాదం తరుగు, కప్పు జీడిపప్పు తరుగు, అలాగే అరకప్పు పిస్తా తరుగు వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మంచి సువాసన వచ్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరికొద్దిగా నెయ్యి వేసుకొని అరకప్పు చొప్పున పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, అలాగే వాటర్ మెలాన్ సీడ్స్ వేసుకొని ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో నెయ్యి ఏమీ యాడ్ చేయకుండా 1 కప్పు కొబ్బరి తురుము వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్లు గసగసాలు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూసినట్టయితే గసగసాలు ఇలా పాప్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 40 వరకు ఖర్జూరాలు తీసుకొని సీడ్ తీసేసి కొద్దిగా నెయ్యి వేసి ఒక 5 నిమిషాల సేపు వేయించుకుంటే ఇలా మెత్తని పేస్ట్ లాగా అవుతుంది. ఇలా పేస్ట్ లాగా తయారైన తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్నవన్నీ వేసుకోవాలి. ఎండు కొబ్బరి తురుము, గసగసాలు, అలాగే డ్రై ఫ్రూట్స్, డ్రై సీడ్స్ అన్నీ వేసుకొని గోందుని మాత్రం లైట్గా మిక్సీ వేసుకొని ఆ పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే తేనె కూడా వేసుకున్నారంటే టెక్స్చరు చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను 1/2 కప్పు నుండి అరకప్పు మధ్యలో వేశాను. ఇంకా మనకి కావాల్సిన సైజులో లడ్డూల్లాగా చేసుకొని రోజుకి 1 లేదా 2 తిన్నామంటే ఆరోగ్యానికి, అలాగే స్కిన్కి, హెయిర్కి అన్నిటికీ కూడా చాలా మంచిది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.